హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ ఫుడ్ డైరీస్. ఈరోజు రెసిపీ చిట్టుముచ్చల రైస్ రాజుగారి కోడి పులావ్. ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కేజీ చిట్టుముత్యాల రైస్ని 2 గ్లాసెస్ కింద వేసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసిన రైస్ని ఇలాగ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి క్యాష్యూస్ యాడ్ చేసుకొని బ్రౌన్గా వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా మిక్సీ బౌల్లోకి 3 నుంచి 4 వరకు చెక్కలు, ఇంకా 6 నుంచి 7 వరకు లవంగం వేసుకోవాలి. 6 నుంచి 7 వరకు యాలకులు, ఒక అనాస పువ్వు, ఇంకా కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, సరిపడే కొత్తిమీర, ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయనక్కర్లేదు, ఆనియన్స్ వల్ల వాటర్ అదే వస్తుంది. దీన్ని బాగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్లోని హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకోవాలి. దాన్ని నీట్గా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఒక 1/2 కప్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చికెన్ బాగా కుక్ అయిన తర్వాత 3 నుంచి 4 వరకు టమాటోస్ని పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ గ్రేవీ థిక్ అయినంత వరకు ఉంచి ఆఫ్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దీంట్లోకి సరిపడే షాజీరాని యాడ్ చేసుకోండి. తర్వాత 2 నుంచి 3 వరకు బిర్యానీ ఆకులను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసెస్ వరకు బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ని పొంగి వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. తర్వాత ఆయిల్లోని బాగా ఫ్రై అయిన దీంట్లోని ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని నానబెట్టకూడదు, బాగా డ్రైన్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. బాగా దీన్ని మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు దీన్ని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. పేస్ట్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి రైస్లోని. ఇలా మిక్స్ చేసుకుంటే తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి చికెన్ని, రైస్ని. దీంట్లోకి ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి పొంగి వచ్చే వరకు. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ని, ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.